వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే తన ప్రాణమే ఘనంగా పెట్టి మలదీశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే గర్జించి దశాబ్దాల అన్యాయంపై అమరణ దీక్షతో తిరుగులేని అస్త్రం సాధించి ప్రతి తెలంగాణ బిడ్డను ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ మెడలు వంచిన అపూర్వమైన ఘాటం 2009 నవంబర్ 29 తెలంగాణ దీక్ష దివస్ నవంబర్ 29 తెగు చూపి తెలంగాణ సాధించిన వీరుడు అందుకో మా వందనం. భారత రాష్ట్ర సమితి జై తెలంగాణ, జై జై తెలంగాణ. సో ఇవాళ నమస్తే తెలంగాణలో మొదటి పేపర్లో మనకు కనిపిస్తుంది. ఇవాళ రోజు 29 నవంబర్ అంటే దాదాపు 15 సంవత్సరాలకు ముందు 3,50,00,000 ప్రజల కోసం తెలంగాణ సపరేట్ రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టిన రోజు దీక్షా దివస్. ఈ దీక్షా దివస్ 2009 నవంబర్ 29 రోజున మొదలైంది. ఈ రోజును ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తలు ప్రజలందరూ కూడా పలు జిల్లాల్లో దీనికి సంబంధించిన సమావేశాలు కూడా చేపడుతున్నారు. చలికాలంలో పెరుగు తినొద్దా? అన్నం మీద అపూర్వమైన ప్రేమ శీతాకాలంలో వస్తుంది. పొగలు కక్కే ఛాయ్తో దోస్తాన ఇప్పుడు ఎక్కువ అవుతుంది. నూనెలో నుంచి నేరుగా నోట్లోకి వెళ్తున్న అన్నట్లుగా ఉంటుంది వేడివేడి బజ్జీలు పరిస్థితి. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే చలికాలంలో పెరుగు తినవచ్చా? సామాన్యంగా చలికాలంలో ఎక్కువగా గరం గరం చాయ్, గరం గరం బజ్జీలు తింటుంటాం. కానీ సామాన్యంగా పెద్దలు చెప్తూ ఉంటారు రాత్రి సమయంలో పెరుగును తినకూడదు. కానీ దీనికి సంబంధించిన సైంటిస్టులు పెరుగును తినవచ్చు. అంటే సామాన్యంగా చలికాలంలో కొన్ని బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతుంటాయి. దీనికి పెరుగు చాలా బాగా పనిచేస్తుందని, రోగ నిరోధక శక్తి పెంచుతుందని చెప్పుకొచ్చారు. పెరుగులో మనకు పొటాషియం, కాల్షియం చాలా ఎక్కువ శాతం ఉంటుందని, దీంతో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని డాక్టర్లు చెప్తున్నారు. ఆత్మబంధుకు ఆత్మీయ విడాకులు 25 ఏళ్ల ఉద్యమ సమస్య ఆత్మబంధుకు ఆత్మీయ విడాకులు 25 ఏళ్ల ఉద్యమ సహచరుడికి కేసీఆర్ ఘన సత్కారం. ఉద్యమ పథం నుంచి తెలంగాణ భవన్ బాధ్యతలుగా కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అధినేత గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం. శేష జీవితం అమెరికాలో కొడుకు వద్ద గడపాలనే నిర్ణయం సగర్వంగానే స్వాగతించిన కేసీఆర్ దంపతులకు సత్కారం విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ రాసి గోల్డ్ లాకెట్ బహుకరణ. మూసీ సాయమా మోసమా? పార్లమెంటుకు తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్. హరీష్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ కు ఓటేసేందుకు చంపలేసుకుంటున్న రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ గౌరమ్మ. ఖమ్మంలో ఏడాది పాలన ప్రచార జాత కళాకారులతో చిరు వ్యాపారి వాగ్వాదం. కేసీఆర్ అంటే అన్నీ ఇస్తుండే వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ వీడియో. ఏడాది పనితనం ఎట్లుంది? మీ కుటుంబానికి అన్ని స్కీములు అందినాయా? సీఎం ఓకేనా? మారుస్తారని భావిస్తున్నారా? దక్షిణ తెలంగాణ జిల్లాలో రహస్యంగా సర్వే. ఓ కాంగ్రెస్ మంత్రి చేస్తున్నట్లు ప్రచారం. ఆయనదో ఈయనదో కేసీఆర్ రావాలి. సర్వేలో కుండబద్దలు కొడుతున్న ప్రజానీకం. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో సర్వే చేయబడుతున్నారు. అంటే ఇటుపక్క కాంగ్రెస్ సంబంధించిన 6 గ్యారెంటీల హామీల విషయం కావచ్చు, ప్రజలకు అభిప్రాయం కావచ్చు ఎలా ఉంది అని చెప్పి స్వీకరించడంతో ఈ క్రమంలో చాలా వరకు కూడా కేసీఆర్ గారి పేరే రావడం గమనాంకం. గుట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు ప్రభుత్వం గప్చుప్. రహస్యంగా డిజైన్లు సిద్ధం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. అందరి సూచనలు తీసుకోకుండానే తయారీ. దిగుబడి రాక రైతు ఆత్మహత్య. నిర్మల్ జిల్లాలో విషాదం. 10th లో గ్రేడింగ్ ఎత్తువేత. 20 ఇంటర్నల్ మార్కులు తొలగింపు. మళ్ళీ 100 మార్కులకు ఎగ్జామినేషన్. ఇక నుంచి 29 పేజీల ఆన్సర్ షీట్ బుక్లెట్. ఎస్ఎస్సి మార్కులతోనే ఇంటర్ అడ్మిషన్లు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో దోస్త్ తరహా అడ్మిషన్లు. సంబరాల కోసం స్థానిక ఎరా. సంక్రాంతి తర్వాత ఎన్నికలంటూ ప్రచారం. అనుకూల మీడియాకు ప్రభుత్వం లీకులు. విద్యోత్సవాలు గట్టెందుకే టాక్. కొలికిరేగని బీసీ డెడికేషన్ కమిషన్. సంబరాల కోసం స్థానిక ఎరా. సంక్రాంతి తర్వాత ఎన్నికలంటూ ప్రచారం. అనుకూల మీడియాలకు ప్రభుత్వం లీకులు. విజయోత్సవాలు గట్టెందుకే టాకు. కొలికిరేని బీసీ డెడికేషన్ కమిషన్ పని. నివేదిక లేకుండా రిజర్వేషన్లు ఖరారు ఎలా? సర్కారు బీసీ కోటకు ఎసరు పెట్టి వచ్చిన అనుమానం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు. 1,000 కోట్ల బడ్జెట్లతోని 50 భాషల్లో విడుదల. సో ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా అంటేనే పాన్ ఇండియా అని మనం చెప్పుకొస్తాం. కానీ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారి కొత్త సినిమా దాదాపు 1000 కోట్లు ఉండబోతుంది. ఇది 50 భాషలో రిలీజ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించిన రాజమౌళి గారు మహేష్ బాబు గారిని ఎంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా మొదలయ్యాయి. 2025 నుంచి జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్స్ మొదలవబోతున్నాయి. రాజమౌళి గారి సినిమాలో దాదాపు హాలీవుడ్ రేంజ్ లో దర్శకులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జేమ్స్ కెమెరాన్ అంటే అవతార్ సినిమా దర్శకుడు కూడా రాజమౌళి సినిమాలో కొన్ని సలహాలు అదే విధంగా సూచనలు ఇవ్వబోతున్నాడు. ఈ తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరగబోతున్నాయి. మరి ఎస్ఎస్ రాజమౌళి గారి
దర్శకత్వంలో మహేష్ బాబు గారి క్రేజ్ కూడా భారీగా పెరగనుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 1000 కోట్లు ఉండబోతున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నారు.